బొమ్మ చుట్టూ తెలియకుండానే పెరుగుతున్న భయానికి మధ్య ఎంత తేడా ఉందో. నిజంగా భయం వేయడం ఎప్పుడు మొదలైంది? ఒక తుఫాన్ రాత్రి రాఘవ గదిలో ఫర్నిచర్ అంతా విరిగిపోయి వస్తువులు చింద్రవందరగా పడున్నాయట. రాఘవ ఎక్కడున్నాలప్పుడు? ఒక మూలన బొమ్మను గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. వాడికి కోపమొచ్చింది అని భయంతో అరుస్తున్నాడట. దాని తర్వాత? నమ్మశక్యం కాని విషయమేంటంటే మరుసటి రోజు ఉదయం వాళ్ల పొరుగువారి చేపల పడవ ఎలాంటి కారణం లేకుండా సముద్రంలో మునిగిపోయింది. అయ్య బాబుయే, యాదృచ్ఛికమా? చెప్పలేం, కాని అప్పట్నుంచి ఆ బొమ్మ శపించబడిందిదనే గుసగుసలు ఊరంతా పాకాయి. ఇలాంటి సంఘటనలే కదా అనుమానాలకు బలం చేకూర్చేది. తర్వాత రాఘవ పెరిగి పెద్దయ్యాక కూడా ఆ బొమ్మను వదల్లేదా? లేదు, అతను ఒంటరిగా ఉండే చిత్రకారుడుగా మారాడు. 1932లో భరతనాట్య కళాకారిణి సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. Watch full అయినా video బొమ్మను in పక్కన Let's Deep పెట్టలేదు. Dive. అటక మీద దాచాడు. మరి సరస్వతికి?